దేవుని స్తోత్రం. ఇదే జైలు, అండమాను జైలు. ఇదే ఆ నేడు దినాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటిది. ఇది చాలా పురాతనమైనటువంటి జైలు. ఈ జైలు క్రీస్తు 1852లో ఈ జైలు నిర్మించడం జరిగింది. సో ఈ జైలు మొట్టమొదటి బ్లాక్లో చూడవచ్చు. దీని నమూనా ఇక్కడ రాస్తే ఇక్కడ పెట్టారు. నమూనా పెట్టారు. ఇక్కడ జైలు ఎలా ఉంటుంది అనేటువంటి నమూనా కనబడుతూ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఏడింటికి ఇప్పుడు మధ్యలో ఉన్నాం మనం. 7 బ్లాకులు అంటే మనం చూసినప్పుడు ఒక్కొక్కటి 3 అంతస్తులు బ్లాకు. కాబట్టి ఏంటంటే ఆ పైన గార్డ్స్ ఉంటారు, పైన ఉండి మొత్తం గమనిస్తూ ఉంటారు. ఈ 7 ఖైదీలు ఉంటారు. కాబట్టి ఇక్కడ దాని నమూనా పెట్టేశారు. ఖర్చు మెయిన్ గేటు మనం పైకి ఎక్కుతున్నాం. నమూనా చూసాం కదా, నమూనా చూసిన నుంచి పైకి ఎక్కుతున్నాం గేటు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా తన యాత్రలో జైలు అనుభవం రోమ్లో అనుభవించాడు. రోముకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు తెలుసు. కనుక పైకి ఎక్కుతూ ఉన్నాం. 3 అంతస్తులు, ఫస్ట్ 2వ అంతస్తు ఎక్కుతున్నాం. జైలు ఓకే ఇవి జైలు ఖైదీల్ని దీంట్లో పెట్టేటువంటి వాళ్ళు. ఇట్లాగా ఇక దీంట్లో పడినటువంటి వాళ్ళు చచ్చిపోయిన దాకా దీంట్లో నుంచి బయటకు వచ్చేది లేదు. అండమాన్ జైలు. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలి. దీన్ని బట్టి సత్యం ఏంటంటే, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసినటువంటి వాళ్ళని ఈ జైల్లో పెట్టారు. అయితే దేవుని రాజ్యం అనమని యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే కూడా నరకం అనేటువంటి జైలు కూడా ఉంది. అది కూడా మనం మర్చిపోకూడదు. బ్రిటిష్ వాళ్ళు చేసింది మంచిది అని కాదు. మానవులందరికీ సమాన హక్కులు కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, దేశం కానీ మన దేశానికి వచ్చి మన దేశంలో ఉండేటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు దేశంలో ఎదురు తిరిగింది దేనికోసమంటే స్వాతంత్ర దేశం కావాలని వాళ్ళు మన వాళ్ళందరూ కూడా పోరాడారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దేశం కోసం మనమే పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి వాళ్ళు మన దేశస్తులను హింసించారు. కనుక ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. గదిలోకి వెళ్తున్నాను నేను. జైలు, దీనిలో ఉండి క్యాపిలేటమే తప్ప ఇంకొచ్చేదే లేదు. జైలు బయట భయంకరంగా ఉంది. జైలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి, ఇప్పటికీ కూడా మహా స్ట్రాంగ్గా ఉండే జైలు యొక్క గోడలు. సో గమనించండి, ఇది ఫస్ట్ బ్లాకు. ఆ తర్వాత ఇది 2వది. సో తర్వాత ఇది 3వది. ఆ తర్వాత 4వది, 5వది ఈ ప్రాంతంలోనే ఉండేవి. కానీ అవన్నీ రిమూవ్ చేసి ఇక్కడ కొన్ని వేరే సంబంధించినటువంటి అన్ని కట్టేశారు. అది కనబడేదే సముద్రం. వేళ చనిపోయినటువంటి వాళ్ళు కనుక ఉంటే తీసుకెళ్ళి దాంట్లో పడేసేవాళ్ళు. ఆ విధముగా ఇక్కడ ఇదంతా నడిచింది. సో ఇది
సో ఈ విధంగా సముద్రం అమ్మిటే కట్టడం జరిగింది జైలు. 1 2 3. ప్రజెంట్ ఈ 3 మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి మొత్తం కూడా ఇటు హాస్పిటల్కి వేసారు. మా స్వాతంత్రం వచ్చిన తర్వాత హాస్పిటల్ నిర్మించారు ఇక్కడ. ఈ బ్లాకులన్నీ 4 బ్లాకులు తీసివేసి సముద్రం అమ్మితే ఈ హాస్పిటల్ కట్టారు. సో మీరు గమనిస్తే సీ కనబడుతూ ఉంటుంది. ఇదే సముద్రం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఓడలు గ్రామాలు ఆ వైపుగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే లైట్ హౌస్ కనబడుతుంది మీకు. లైట్ హౌస్ అదిగో ఆ రంగులుగా వైట్ అను రెడ్ కలర్లో కనబడేదే లైట్ హౌస్. దేవునికి స్తోత్రం. ఇదే అండమాన్ జైలు. ఫస్ట్ ఇక్కడ దీపం కాగడా కనబడుతుంది. స్వాతంత్రం వచ్చింది అనేటువంటి దానికి గుర్తుగా ఎప్పుడు ఇది ఆరని దీపం లాగా ఉండాలని ఇక్కడ దీపం వెలిగించారు. అలాగనే ఏడ కూడా ఇంకొకటి కూడా ఏడ కనబడుతుంది. ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంది. దీన్నే స్వాతంత్ర జ్యోతి అని కూడా అంటారు. మళ్ళీ జైలు అంతా మనం చూద్దాం. జైలు ఇది ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైన్గా మనకు పైనుంచి కనపడతా ఉంది. 1 2 3 ఇది బారికి ఇలా మనం చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ముందుకెళ్దాం. జైల్లో ఏం జరిగిందో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ షో నిర్వహిస్తారు. అప్పుడు ఏం జరిగింది, జైలు నిర్మాణం ఎలా జరిగింది, ఖైదీలను ఎలా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది షో జరిగింది. ఈ షోలో ఆ ఎదురుగా ఉండేటువంటి ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చొని ప్రజలు 1000 ఇంచుమించుగా 1000 మంది ఈ షోని చూస్తారు. ఇక్కడే ఈ షోని నిర్వహిస్తారు. దేవునికి స్తోత్రం. జైల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఈ జైలు ఫస్ట్ గేటు, అండమాన్లో ఉండేటువంటి ఫస్ట్ గేట్ ఇది. దేవునికి స్తోత్రం. ఇట్లా వెళ్ళాలి.